అంకుశం న్యూస్ కి స్వాగతం. మెడికల్ మాఫియా పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచ్చలవిడిగా ధనార్జన చేయంగా కొనసాగుతున్న మెడికల్ షాపుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేసి దానికి సంబంధించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇస్తూ మరి ఆయన కొన్ని సమస్యల సూచనలు తెలియజేయడం జరిగింది. ఆ విషయాలు ఏమిటంటే పూర్తి స్థాయిలో లైసెన్స్ లేని వాటిపైన మెడికల్ స్టోర్ పైన చర్యలు తీసుకోవాలా, మరి గర్భ నిరోధక మాతలు ఇవ్వడం జరుగుతుంది, వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా తెలియని ప్రజలకి వాళ్ళ నొప్పుల ట్యాబ్లెట్లు ఇతర ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిపైన పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి అపోలో ఇతర మెడికల్ షాపులు మాత్రమే వాళ్ళ ఆన్లైన్ బిల్లులు నమోదు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మాతలు పెడుతున్నారు. మిగతా మెడికల్ షాపులు కొంతమేర పూర్తిగా లేకుండా పూర్తిగా అన్యాయంగా అక్రమంగా ఇవాళ ధరలు వేసి ఇవాళ ప్రజలకు అందిస్తున్నారు. దానివల్ల వాళ్ళు లాభపడవచ్చు కానీ పూర్తి స్థాయిలో అక్కడ పేద ప్రజలు నష్టపోతున్నారు. ఇవాళ క్రియాటిన్ 4.5 పెరిగేలోపే ఇవాళ దాన్ని కొన్ని సూచనల ద్వారా కూడా తగ్గించిన పరిస్థితులు ఉంటాయి. కానీ డైరెక్ట్గా వాళ్ళ డాక్టర్లు ఏం చేస్తున్నారు, రెఫర్ టు డయాలసిస్ వాళ్ళ డయాలసిస్కి ఆ వ్యక్తి పోతాడు. ఆ వ్యక్తి పోవడం వల్ల దాంట్లో కొడుకు ఉంటారు, ఇంట్లో కూతురు ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ కుటుంబం నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీన్ని మాత్రం ఏ ప్రభుత్వ వైద్యులు కానీ అధికారులు కానీ దానికి సంబంధించిన ఔషధాల అధికారులు కానీ ఎవరో ఆలోచించారు. వీటిపైన పటిష్టంగా చర్యలు తీసుకోవాలా, పూర్తి స్థాయిలో ఔషధాలని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలా, లైసెన్స్ లేని మెడికల్ షాపులు సీజ్ చేయాలా, మరి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాలని పటిష్టపరుస్తూ మరి ప్రత్యేక నిఘా ఉంచి ప్రజలకు అందమైన ఔషధాలు అందించేందుకు ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. చేస్తాను కానీ మళ్ళీ పూర్తి స్థాయిలో సీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఏంటంటే కేవలం